కొన్ని సినిమాలు థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ని అందుకుంటాయి. అలాంటి సినిమాలను థియేటర్స్ తర్వాత మళ్ళీ ఓటీటీలో రిలీజ్ చేస్తారు మేకర్స్. ఆడియన్స్ కూడా ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటారు. రీసెంట్ గా థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకున్న సినిమా రజాకార్. యాట సత్యనారాయణ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ రిలీజ్ కి ముందే ఎన్నో వివాదాలు ఫేస్ చేసింది. ఎందుకంటే కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు డైరెక్టర్. మొత్తానికి వివాదాల మధ్యనే సినిమా కూడా రిలీజ్ అయింది. మంచి టాక్ కూడా అందుకుంది. ఫ్రీడమ్ కి ముందు రజాకార్లో తెలంగాణలో ఎలాంటి హింసాకాండ సృష్టించారు అనేది ఈ సినిమా టాపిక్. అయితే ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. డిజిటల్ రైట్స్ కూడా భారీ ధరకి అమ్ముడుపోయినట్టు టాక్. G5 ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని సొంతం చేసుకుంది. ఎప్పుడో ఓటీటీలోకి రావాల్సిన రజాకార్ ఇప్పటి వరకు రాలేదు సరికదా. అసలు దీని మీద మేకర్స్ ఎలాంటి అనౌన్స్మెంట్ కూడా చేయలేదు. మరి రజాకార్ ఓటీటీలోకి ఇంకా ఎందుకు రాలేదంటే, ఒక మూవీ ఓటీటీలోకి రాలేదంటే దాని వెనుక కొన్ని కారణాలుంటాయి. అవేంటంటే నెంబర్ 1 పొలిటికల్ సెన్సిటివిటీ. రజాకార్ సినిమా హైదరాబాద్ విముక్తి పోరాటంలో రజాకార్ల హింసాకాండ చూపిస్తుంది. ఇది ఒక వివాదాస్పద చారిత్రాత్మక విషయం. ఇలాంటి సున్నితమైన విషయాలు రాజకీయంగా సినిమా మీద ఏదో ఒక యాంగిల్లో ప్రెజర్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో విడుదలకు ఆలస్యం కావచ్చు. నెంబర్ 2 థియేట్రికల్ స్ట్రాటజీ. రజాకార్ సినిమాకి ఇంకా ఎక్కువ కలెక్షన్స్ రావాలని ఓటీటీ విడుదలకు మేకర్స్ బ్రేక్ ఇచ్చారు అనుకుందాం. కానీ ఈ సినిమాకి ఆ ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే సినిమా ఎప్పుడో మార్చిలో రిలీజ్ అయింది. నెంబర్ 3 లీగల్ అండ్ సెన్సార్షిప్ ఇష్యూస్. చారిత్రాత్మక సంఘటనలు లేదా వివాదాస్పద విషయాలపై ఆధారపడిన చిత్రాలు సెన్సార్ బోర్డు లేదా న్యాయపరమైన సమస్యల వల్ల ఆలస్యం కావచ్చు. రజాకార్ సినిమా ఓటీటీలోకి రాకపోవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. థియేట్రికల్ రన్ అనేది పక్కన పెడితే రజాకార్ సినిమా మీద వివాదాలైతే చాలానే ఉన్నాయి. రజాకార్ సినిమా ఒక చారిత్రాత్మక నేపథ్యంలో ఉండే సినిమా. దీనిలోని కథ మరియు పాత్రలు నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఉంటాయి. రజాకార్ల చరిత్ర భారతదేశం విభజన సమయంలో హైదరాబాద్లో జరిగిన సంఘటనలకు సంబంధించినది. 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాదు రాజ్యాన్ని భారతదేశంలో కలపడానికి నిరసన తెలిపిన రజాకార్లు ఒక సాయుధ సంస్థగా ఉండేవారు. కొన్ని రాజకీయ పార్టీలు ఈ చరిత్రను తమ ప్రస్తావనలకు ఉపయోగించుకుంటే కొన్ని పార్టీలు దీనికి వ్యతిరేకంగా వాదించవచ్చు. అంటే ఈ సినిమా చారిత్రాత్మక మరియు రాజకీయ అంశాలను మిళితం చేయడం వల్ల వివిధ రాజకీయ ప్రాతినిధ్యాలు, పార్టీలకు సంబంధించిన చర్చలు, వాదనలు రావచ్చు. కాబట్టి ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందా రాదా అనేది డౌటే.